వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మిల్లెట్ సరిత ఛానల్ ఫాలో అవ్వండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మిల్లెట్స్తో మ్యాచ్ చేస్తున్న మిల్లెట్ సరిత. నేను 80 kgs నుంచి 52 kgsకి వెయిట్ లాస్ అయ్యాను. ఏ జిమ్కి వెళ్ళలేదు, ఏ డైట్ యాప్స్ యూజ్ చేయలేదు. ఇంట్లోనే పాసిబుల్ అవుతుందా అని అనుకుంటూ ఉంటారు. అవునండి, హెల్తీ ఫుడ్ తింటూ సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కన్సిస్టెన్సీగా చేస్తూ నేను వెయిట్ లాస్ అయ్యాను. ఇయర్స్తో సహా ఏ ఇయర్లో ఎలా ఉన్నాను అని కూడా నేను చూపిస్తున్నాను చూడండి. జంక్ ఫుడ్, వైట్గా ఉన్న ఆహార పదార్థాలు అంటే మైదా, చక్కెర ఇలాంటివి ఎప్పుడైనా అయితే ఓకే, కానీ రెగ్యులర్గా తీసుకోవడం మానేయండి. వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యాను. వెయిట్ లాస్ అవుతే వీటన్నిటికీ బాయ్ బాయ్ చెప్పేయచ్చు కదా అని స్టార్ట్ చేశాను. సక్సెస్ అయ్యాను, చాలా హెల్తీగా ఉన్నాను. ఈరోజు నా పెళ్ళి ఇలా ఫ్లాట్గా అవ్వడానికి నేనేం వర్కౌట్ చేశాను అది చూపిస్తున్నాను. మీరు డైలీ మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. 1 or 2 days మిస్ అయినా పర్వాలేదు. మీరు ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నారో టేప్తో మీరు మీ వేస్ట్ సైజ్ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ 15 days మళ్ళీ మీరు చెక్ చేసుకోండి, షూర్గా తగ్గుతుంది. సో లేట్ చేయకుండా మనము స్టార్ట్ చేసేద్దాం. అయితే డైలీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. డైట్ అయినా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతూ నేను ఈ వెయిట్ లాస్ అయ్యాను. నేను 1 yearలోనే ఆల్మోస్ట్ బాగానే వెయిట్ లాస్ అయ్యానండి. సో మీరు మిస్ అవ్వకుండా కన్సిస్టెన్సీగా మీ ఇష్టమైన ఫుడ్ తింటూనే, కాకపోతే టైం మెయింటైన్స్ చేస్తూ ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేయడం చేస్తూ ఈ వర్కౌట్స్ చేస్తూ ప్రాక్టీస్ చేశారనుకోండి, డెఫినెట్గా మీ టమ్మీ ఫ్లాట్ అవుతుంది. ఇదైతే పక్కా షూర్. మళ్ళీ తర్వాత మీరు చేసిన తర్వాత మీరు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేస్తారు, మేడం మేము చెక్ చేసుకున్నాం టేప్తో వెయిట్ లాస్ అయ్యాము, అట్ ద సేమ్ టైం మా బెల్లి కూడా ఫ్లాట్ అయింది అనేసి. చలో చూడండి, ఏదైనా మీరు వర్కౌట్ చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ మీరు చేస్తూ ఉన్నారనుకోండి, శ్వాస మీద ధ్యాస ఉంచుతూ మీరు ఎక్కువసేపు చేయగలరు. అలసిపోయిన ఫీలింగ్ అనిపించదు, అలసిపోరు, ఎక్కువసేపు మీరు చేయగలుగుతారు. మీకు ఎప్పుడైనా అలసటగా ఉంది అనిపిస్తే జస్ట్ బాగా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేయండి. ఇలా ఒక 10 counts తీసుకుని మళ్ళీ మీరు ఎనర్జీని బూస్ట్ చేసుకొని మళ్ళీ మీరు బ్యాకప్ అవ్వండి. రెడీ, స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా పొజిషన్ తీసుకుంటూ మీ 2 కాళ్ళు మధ్యలో మనము ఈ విధంగా హ్యాండ్స్ ఈ విధంగా పైకి తీసుకుంటున్నాము. ఇన్హేల్ చేస్తూ అప్ అవుతున్నాము, ఎక్స్హేల్ చేస్తూ డౌన్ అవుతున్నాము. ఇన్హేల్ చేస్తూ అప్ అవుతూ డౌన్ అయ్యేటప్పుడు ఇలా పైకి లిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ విధంగా కాళ్ళు మనము బటర్ఫ్లై పోజ్లోకి తీసుకుంటున్నాం. రెడీ, స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఈ విధంగా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, మీ లోయర్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, అప్పర్ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, థైస్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. నెక్స్ట్ కొంచెం రిలాక్స్ అవ్వండి, వాటర్ బ్రేక్ తీసుకోండి, మళ్ళీ రీస్టార్ట్ అవ్వండి. మీకు అలసటగా అనిపిస్తూ ఉంటే జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ముక్కు ద్వారా బాగా శ్వాస తీసుకుంటూ నోటి ద్వారా శ్వాసను వదలండి. రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ వార్మప్ చేస్తున్నాము.
కంటిన్యూగా చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీగా మీకు బాగా వెయిట్ లాస్ అవుతారు. అట్ ద సేమ్ టైం బెల్లీ ఫ్లాట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం చేస్తున్నాము చూడండి, రెండు చేతులు ఈ విధంగా సైడ్కి పొజిషన్ తీసుకుంటూ కొంచెం వన్ హ్యాండ్ మాత్రం ఈ విధంగా పైకి హోల్డ్ చేసుకుంటూ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. బాగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదలండి నోటి ద్వారా. ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, నోటి ద్వారా శ్వాస వదలండి. రిలాక్స్ అవ్వండి. ఇలా చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఎనర్జీ బూస్ట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఎనర్జీ వస్తూ ఉంటుంది. సో ఈజీగా మీరు ఈ వార్మప్స్ అన్ని ఫినిష్ చేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 1 లెగ్ చేసాము. ఇది ఆపోజిట్ హ్యాండ్ అండ్ ఆపోజిట్ లెగ్. ఈ హ్యాండ్ ఇక్కడే మీరు సపోర్ట్కి తీసుకుంటూ నెమ్మదిగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ అవుతున్నాం, ఎక్సేల్ చేస్తూ డౌన్ అవుతున్నాం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఈ విధంగా నాతో పాటు మీరు డైలీ ప్రాక్టీస్ చేసి తర్వాత ఒక 15 డేస్ తర్వాత మీరు చెక్ చేసుకోండి. షూర్గా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. నెక్స్ట్ చూడండి, ఇదే పొజిషన్లో ఉంటున్నాం. హ్యాండ్స్ రెండు ఇలా మన పైకి ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ ఇన్హేల్ చేస్తూ, చాలా ఈజీ, బెల్లీ ఫ్యాట్ అలా కరిగిపోతుంది అన్నమాట. ఎక్సేల్ చేస్తూ డౌన్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. బాగా రిలాక్స్ అవ్వండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. శ్వాస తీసుకుంటూ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, నోటి ద్వారా శ్వాస వదలండి. రిలాక్స్. నెక్స్ట్ చూడండి, కాళ్ళు రెండు ఈ విధంగా బెండ్ చేసుకుంటూ సేతు బంధాసన చేస్తున్నాం. రెడీ, స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా సైడ్కి సపోర్ట్ తీసుకుంటూ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ అయ్యేవాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. 20 కౌంట్స్ కంటిన్యూగా చేసేవాళ్ళు కూడా కంటిన్యూగా చేయండి. ఈ కాళ్ళు రెండు దూరంగా వెళ్తుంటే ఈ విధంగా రెండు చేతుల సహాయంతో బాగా దగ్గరగా హోల్డ్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Inhale and exhale. ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, నోటి ద్వారా శ్వాస వదలండి.
చూడండి, బాగా చెమటలు పట్టాయి. ఈ ఎక్సర్సైజెస్ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ బెల్లీని ఫ్లాట్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఏ డైట్ యాప్స్ యూజ్ చేయలేదు, ఏ జిమ్కి వెళ్ళలేదు, యోగా అండ్ ఇలాగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ నేను ఇంట్లోనే 80 kgs నుంచి 52 kgsకి వెయిట్ లాస్ అయ్యాను. నా జర్నీ డీటెయిల్స్ క్లియర్గా నేనేం తీసుకున్నాను, ఏ టైమింగ్స్ ఫాలో అయ్యాను, నేనేం ఫుడ్ తీసుకున్నాను, ఏం వర్కౌట్స్ చేశాను అని క్లియర్గా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అవ్వకుండా చూడండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. షూర్గా ఇప్పుడు నేను చూపించిన బెల్లీ ఫ్లాట్ ఎక్సర్సైజెస్ చేశారనుకోండి, మీ టమ్మీ అలా ఫ్లాట్ అయిపోతుంది. స్టార్ట్ చేసే ముందు మీ వేస్ట్ సైజును టేప్తో చెక్ చేసుకోండి. ఆఫ్టర్ 15 days మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఆఫ్టర్ 1 month మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా ఈ వార్మప్స్ చేస్తే తగ్గించుకోవచ్చు. డెఫినెట్గా షూర్. ఎందుకంటే నేను చేశాను, నేను తగ్గించుకున్నాను. నా ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, మీరు అలా ఉన్న నేను ఎలా స్లిమ్గా తయారవడానికి ఈ ఎక్సర్సైజెస్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మిల్లెట్స్ హరిత. నమస్తే. యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం.